టీవీకే సర్కార్పై ఉదయనిధి స్టాలిన్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలకు కార్లు గిఫ్ట్ ఇస్తున్నట్లుగా సీఎం విజయ్ ప్రకటించారు. విజయ్ ప్రకటనపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయ్ ఆఫర్కు నో చెప్పేశారు ఉదయనిధి స్టాలిన్. తమ 59 మంది ఎమ్మెల్యేలకు ఉచిత కార్లు వద్దని స్పష్టం చేశారు. టీవీకే గెలవగానే ప్రభుత్వం అప్పుల్లో ఉందన్నారు ఉదయనిధి. అలాంటప్పుడు ఫ్రీగా కార్లు ఎందుకంటూ నిలదీశారు ఆయన. టీవీకే గెలవగానే ప్రభుత్వం అప్పుల్లో ఉందని డీఎంకే నేత చెప్పడంతో ఒకంత సంచలనంగా మారింది. కార్లు లేని ఎమ్మెల్యేలకు మాత్రం ఇవ్వాలని సూచించారు ఉదయనిధి. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఓ పక్క ప్రతి రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ మర్యాదలు పాటించడం లేదని గగ్గోలు పెట్టే ప్రతిపక్షాలు కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం అక్కడి ప్రభుత్వం ఇచ్చిన ఓ ఆఫర్ను తీసుకునేందుకు ప్రతిపక్ష డీఎంకే నో చెప్పేసింది. దానికి ఓ కారణాన్ని వెతుక్కుంది. దీంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో విజయ్ సర్కార్ తాజాగా అసెంబ్లీలో ఓ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకు ఉచితంగా కార్లు ఇస్తామని ప్రకటించింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చురుగ్గా తిరిగేందుకు ఇలా కార్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వారికి కారు అవసరమని ప్రభుత్వం తెలిపింది. తగిన వనరులు లేదా రవాణా సదుపాయాలు లేకుండా ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పని చేయలేరని, కాబట్టి వారికి వాహనాలు సమకూర్చాలని అధికార కూటమిలోని వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఉచిత కార్లతో పాటు డ్రైవర్, పెట్రోల్, వాహన నిర్వహణ కోసం ఖర్చుల కోసం ఎమ్మెల్యేలకు నెలకు 75,000 రూపాయల భత్యాన్ని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ ఆఫర్ను మిగతా పార్టీలన్నీ స్వాగతించగా విపక్ష డీఎంకే మాత్రం తోసిపుచ్చింది. రాష్ట్రంపై పెరుగుతున్న అప్పుల భారాన్ని కారణంగా చూపుతూ ఈ ఆఫర్ను విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తిరస్కరించారు. ఈ ఆఫర్ను స్వీకరించకూడదని తమ పార్టీకి చెందిన మొత్తం 59 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంక్షోభం గురించి పదే పదే ప్రస్తావిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ టీవీకే ప్రభుత్వ ద్వంద్వ విధానాలని ఆయన ప్రశ్నించారు. అయితే కార్లు లేని ఎమ్మెల్యేలకు మాత్రం ఇవ్వాలని సూచించారు. ఉచిత పథకాలకు వ్యతిరేకమని, ప్రభుత్వం అప్పుల్లో ఉందని టీవీకే చెప్తోంది కాబట్టి ప్రభుత్వం అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ ఆఫర్ను తీసుకోకూడదని తాము నిర్ణయించుకున్నట్లు ఉదయనిధి వెల్లడించడం కూడా ఒకంత సంచలనంగా మారింది. డీఎంకే ఎప్పుడూ కూడా సంచలనాలకు వేదికవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి ప్రతిరోజు డీఎంకే ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వం వీసీకే పార్టీ సంబంధించినటువంటి ప్రతిపాదనను ఆమోదిస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా వారి వారి నియోజకవర్గాల్లో చురుగ్గా తిరగడానికి కావచ్చు, పెట్రోల్కి సంబంధించి, డ్రైవర్కి సంబంధించి కావచ్చు 75,000 రూపాయల భత్యాన్ని అంతా కలిపి ఇచ్చేటువంటి పరిస్థితికి సంబంధించి ఒక ప్రకటన అయితే చేసినటువంటి సిచ్యువేషన్. ఈ ప్రకటనకు సంబంధించి మేము దానికి వ్యతిరేకం. ఎవరైతే మా 59 మంది ఎమ్మెల్యేల్లో ఎవరూ తీసుకోరు, కానీ మా 59 మంది ఎమ్మెల్యేలలో ఒకవేళ కార్లు లేని వారు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వచ్చు అన్నారు. దాదాపుగా అందరికీ కూడా కార్లు ఉన్నటువంటి పరిస్థితి. సరే, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదో ఒక కారు అయితే మాకుంది. మిగతా వారికి కూడా ఇది ఇస్తాను అంటే టీవీకే ప్రభుత్వం చెప్పినటువంటి ఈ అంశానికి సంబంధించి మేము వ్యతిరేకం అంటూనే, మీలో కూడా ఎవరికైనా కార్లు లేకపోతే వారు ఈ కార్లను తీసుకోండి, కానీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఒకసారి ఆలోచించిన తర్వాత ఈ స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి కావచ్చు, అదే భారం మళ్ళీ తిరిగి ప్రజల మీద పడేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని ఎన్నికల్లో విజయ్ చెప్పారు. కానీ ఇలాంటి ఆఫర్లు ఇస్తూ పోతే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో అసలు ముఖ్యమంత్రి విజయ్ ఏం చెప్పారు, దానికి ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. காட்டுமன்னார் கோவில் சட்டமன்ற தொகுதி உறுப்பினர் கடந்த 12/8/2026 அன்று காட்டுமன்னார் கோவில் சட்டமன்ற தொகுதி உறுப்பினர் திரு ஜோதிமணி அவர்கள் பேசும்போது பல எம்எல்ஏக்களிடம் சொந்தமாக வாகனம் இல்லை என்றும் தொகுதி பணிகளை ஆய்வு செய்யவும் பார்வையிடவும் கடினமாக உள்ளதாகவும் லஞ்சமில்லாத நேர்மையான ஆட்சி அமைய உறுப்பினர்களின் அடிப்படை தேவைகளை அரசு பூர்த்தி செய்ய வேண்டும் என்றும் கோரிக்கை வைத்தார். எந்த ஒரு பொருளாதார பலம் இல்லாமல் சட்டமன்ற உறுப்பினர்களாக பணியாற்றி கொண்டிருப்பவர்கள் தங்களின் தொகுதி பணிகளை செய்ய சொந்த வாகனங்களோ அல்லது உதவியாளர்களையோ வைத்துக் கொள்ள முடிவதில்லை என்றும் தெரிவித்தார். மேலும் இது தொடர்பாக கோரிக்கைகளும் வரப்பெற்றது. மக்களாட்சியின் மிக முக்கிய தூண்களில் ஒன்றாக விளங்குபவர்கள் மாண்புமிகு சட்டமன்ற உறுப்பினர்கள்.
தமிழ்நாடு சட்டமன்ற வரலாற்றில் எளிய பின்னணியில் இருந்து பணபலமோ அரசியல் பின்னணியோ இன்றி மக்களின் பேராதரவோடு முதன்முறையாக சட்டமன்றத்திற்கு தேர்வு செய்யப்பட்டுள்ள முதல் தலைமுறை சட்டமன்ற உறுப்பினர்களின் எண்ணிக்கை. பேரவைத் தலைவர் அவர்களே, ஒரு முக்கியமான விஷயத்தை இங்கே பதிய வைக்க விரும்புகின்றேன் உங்கள் மூலமாக. நேற்று முன்தினம் அரசு அறிவிச்சிருக்கிறது, அனைத்து சட்டமன்ற உறுப்பினர்களுக்கும் புதிய வாகனம் இந்த அரசு வழங்குவதாக முடிவெடுத்து அறிவிச்சிருக்கிறீங்க. எங்களுடைய திராவிட முன்னேற்ற கழகத்துடைய நிலைமை இந்த அரசுல சபையில நான் பதிய வைக்க விரும்புகின்றேன். ஏற்கனவே தமிழ்நாடு அரசு கடும் நிதி நெருக்கடியில் இருப்பதாக மாண்புமிகு முதலமைச்சர் அவர்களே கூறி வருவதால் எங்களுடைய கழக தலைவர் மாண்புமிகு முன்னாள் முதலமைச்சர் திரு முத்துவேல் கருணாநிதி ஸ்டாலின் அவர்களின் அறிவுறுத்தலின் பேரில் திராவிட முன்னேற்ற கழகத்தைச் சேர்ந்த 59 சட்டமன்ற உறுப்பினர்கள் இவ்வாகனங்களை பெறுவதில்லை என்று முடிவெடுத்துள்ளோம். மேலும் அரசுக்கு ஏற்படுகின்ற தேவையற்ற செலவுகளை குறைக்கின்ற நோக்கத்தில் மாண்புமிகு சட்டமன்ற உறுப்பினர்கள் தங்களது தேர்தல் வேட்பு மனுவில் குறிப்பிட்டுள்ள பொருளாதார சூழலை கவனத்தில் கொண்டு பொருளாதாரத்தில் நலிவடைந்துள்ள உறுப்பினர்களுக்கு மட்டுமே இந்த அறிவிப்பின் கீழ் வாகனம் வழங்க வேண்டும் என்பதை இந்த அரசினுடைய கவனத்திற்கு தாங்கள் எடுத்து செல்ல வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன்.